సో ఓజీకి సంబంధించి తమన్ ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే రమణ గోగుల అదే విధంగా అకిరణ్ ఇద్దరు కూడా ఈ మూవీకి సంబంధించి అందులో భాగస్వాములై ఉన్నారంట. ఆయన హీరోగా అయితే చేయట్లేదన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మరి ఆయన ఏం చేయబోతున్నాడు ఏంటి? సో మొత్తానికైతే ఓజీ సినిమా కోసం మన అందరం కూడా ఓన్లీ తెలుగు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించక. సో ఇప్పటికే ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఈ 2-3 సినిమాలు ఉన్నప్పటికీ ఈ ఓజీ సినిమా కోసమే ఎక్కువ బజ్ క్రియేట్ అయింది. సో అలాంటి సినిమాలో రమణ గోగుల మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ రమణ గోగుల ఇద్దరు కలిసి ఏ సినిమాలో కనిపించినా, ఇద్దరు కలిసి ఏ సినిమాలో సాంగ్స్ చేసినా కూడా అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ ఇంకా దానికి ఎట్లాంటి పేరు కూడా ఉండదు. సో అట్లాంటిది తమన్ మాత్రం ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ అయితే అందరు ముందుకు తీసుకొచ్చాడు. సో రమణ గోగుల అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక సాంగ్ పాడబోతున్నారు ఓజీ సినిమాలో. అది కూడా ఒక జానపద అట్లా అంటే ఆ విధంగా ఉంటుంది. సో అందులో చూసుకుంటే అకిరణ్ కూడా ఒక పాట కాబోతున్నాడు. అది కూడా యాక్టర్గా కాదు, యాక్ట్ చేస్తలేడు, కాకపోతే పియానో వాయిస్తాడు అనమాట. సో మనందరికీ తెలుసు రేణుదేశాయ్ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆయన మ్యూజిక్ వాయించేటి కావచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్స్ చేసే కావచ్చు. సో అక్కడ ఇట్లా చేసిండు, ఆయనకి ఇది ఇంట్రెస్ట్ అనే విధంగా అప్పుడప్పుడు పెడుతుంటుంది. సో ఈ సాంగ్ కోసం ఏదైతే సాంగ్ చేస్తున్నారో దానికి ఎక్కడ చూసినా కూడా ఎవరు సెట్ అవుతలేరు అనే విధంగా తమని అనుకున్నప్పుడు ఆయనకి ఆ పోస్ట్ కనిపించినప్పుడు ఆయన అడగడం జరిగిందంట. సో పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఆయన మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి అడిగినప్పుడు సో ఈయన కూడా కాదనకుండా ఒప్పుకోవడం జరిగిందండి. సో మొత్తానికైతే రమణ గోగుల పవన్ కళ్యాణ్ పాడుతున్న ఈ పాటకి తమన్ అందిస్తున్న మ్యూజిక్కి అగ్రనందన్ పియానో వాయిస్తున్నాడు అన్నమాట. తొందరలోనే మనం ఒక పవర్ ప్యాక్ ఫోటో కూడా ఒకటి తొందరలోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఆయన ఇప్పుడు వేరే కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఓజీ దానికి సంబంధించి షూటింగ్ కి రాలేకపోతున్నారు. బట్ కొద్ది రోజుల్లో ఆయన ఖచ్చితంగా షూటింగ్ వచ్చి ఒక జానపద గీతం అది కూడా ఆయన స్వయంగా రాస్తున్నారంట. ఆయన్ని రాస్తుంటే అయితే ఇది నిజంగానే పెద్ద న్యూస్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే వేరే వాళ్ళు రాసినా కూడా ఆయన పాడితే ఖచ్చితంగా దానికంటూ ఒక కొత్త క్రేజ్ అనేది అయితే వస్తుంది. ఇక రమణ గోగుల గురించి స్పెసిఫిక్గా చెప్పనక్కర్లేదు. అండ్ అకిరణ్ కి సంబంధించి ఆయన ఫస్ట్ టైం ఒక మూవీలో ఒక పాటగా ఉండడం ఇదైతే ఖచ్చితంగా ఆయన కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ గా అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? కాంబినేషన్ గురించి కామెంట్ చేయండి.